నమస్తే అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు అయితే బర్డ్స్ అయితే వస్తున్నాయని ఇన్ఫర్మేషన్ వచ్చింది. సో బర్డ్స్ రాగానే అవి బాగా స్ట్రెస్ అయి వస్తాయి కాబట్టి వాటి కోసం బెల్లం వాటర్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఈ చిక్స్ అనేవి వేరే వేరే రాష్ట్రాల నుంచి మన ఫామ్ దగ్గరకు వస్తాయి. సో చిక్స్ అనేవి ఎక్కువ దూరం ప్రయాణం చేసి వస్తాయి కాబట్టి ఆ కోడి బాగా స్ట్రెస్ అయి ఉంటుంది. అలాగే 21 days ఎగ్లో ఉండి తర్వాత బయటకు వస్తుంది. ఆ కోడిలో ఉండే ఏవైనా మలినాలు అవి ఉంటే ఈ బెల్లం వాటర్ మనం ఇచ్చినప్పుడు ఆ మలినాలు అనేవి అది వేసే మోషన్ ద్వారా బయటకు వెళ్ళిపోతాయి. సో దానికోసమని బెల్లం వాటర్ అయితే మిక్స్ చేసేస్తున్నాను. ఈ బెల్లం వాటర్ ఇచ్చినప్పుడు చిక్స్ లోపల ఇమ్యూనిటీ పవర్ అనేది కూడా ఎక్కువగా ఉంటుంది. దానికోసమే ఈ బెల్లం వాటర్ అనేది ఫస్ట్ 3 days అయితే ఖచ్చితంగా ఇవ్వమని చెప్తారు. ఒక్కొక్కసారి ఈ బెల్లం వాటర్కి బదులుగా షుగర్ని కూడా ఉపయోగిస్తాం. దీనిలో ఉండే గ్లూకోజ్ అనేది పిల్లల ఎదుగుదలకు బాగా ఉపయోగపడుతుంది. సో నేనైతే ఒక 6 కిలోల బెల్లాన్ని తీసుకొని దాన్ని నలగొట్టి ఒక 20 లీటర్ల బకెట్లో వాటర్ తీసుకున్నాను. ఈ వాటర్లో ఈ బెల్లాన్ని అంతటినీ వేసి బాగా కరిగేలా మిక్స్ చేశాను. ఇలా ఉండలుగా లేకుండా బెల్లం మొత్తం కరిగే వరకు చేతితో కలిపేసుకుని ఈ బకెట్ వాటర్ని డ్రమ్లో అయితే పోసేసాను. ఈ డ్రమ్ వచ్చేసి 200 లీటర్స్ కెపాసిటీ ఉంటుంది. సో ఆ బకెట్ వాటర్ని అయితే దీంట్లో పోసేసిన తర్వాత ఇది కూడా బాగా ఒకసారి మిక్స్ అయితే చేసేస్తాను. చేసిన తర్వాత చిన్నపిల్లలప్పుడు యూజ్ చేసే డ్రింకర్స్ అయితే ఒక్కొక్క సెట్ లాగా ఒక్కొక్క బ్రూడింగ్ దగ్గర పక్కకైతే పెట్టేసుకున్నాను. మీకు కనిపిస్తుంది చూడండి, వైట్ కలర్ అండ్ రెడ్ కలర్లో. సో వాటిని అయితే డ్రమ్ దగ్గరికి తీసుకువచ్చి ఒక్కొక్కటి నింపేసుకుంటూ బ్రూడింగ్ లోపలైతే పెట్టేస్తాను. ఇలా మనము పిల్లలు రాకముందు ఈ అడ్జస్ట్మెంట్స్ అన్నీ చేసేసి పెట్టుకుంటే పిల్లలు వచ్చిన తర్వాత హడావిడి లేకుండా పిల్లల్ని అయితే హ్యాపీగా దించేసుకోవచ్చు. ఇదేనండి చిక్ డ్రింకరు. దీంట్లో మొత్తంగా అయితే వాటర్ అయితే నింపేస్తాను. వాటర్ నింపిన తర్వాత దానిపైన రెడ్ కలర్ క్యాప్ ఉంది కదండి, ఆ క్యాప్ అనేది దానిపైన పెట్టేసి దీని మొత్తాన్ని రివర్స్లో తిప్పేస్తాను. ఇలా తిప్పిన దాన్ని ఒక్కొక్క బ్రూడింగ్లో 6 డ్రింకర్స్ అయితే పెట్టేస్తాను. ఇక్కడ చూసారు కదా, ఫీడర్కి మధ్యలో ఒక్కొక్కటి పెట్టేస్తాను. అలా మొత్తం 6 డ్రింకర్లు అయితే పెట్టడం కంప్లీట్ అయిపోయింది. చెప్పేటప్పుడు అయితే తేలిగ్గా చెప్పేశాను, కానీ ఈ డ్రింకర్స్ అన్నీ పెట్టే వరకు బ్యాక్ పెయిన్ అయితే మామూలుగా ఉండదండి. అది పౌల్ట్రీ ఫామ్లో వర్క్ చేసే వాళ్ళకు మాత్రమే తెలుస్తుంది. ఎందుకంటే లేస్తూ వంగడం, వంగుతూ లేవడం అనేది చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఈ వాటర్ పెట్టడం అయిపోయిన తర్వాత అయితే ఫీడర్లన్నీ బయట పెట్టేశాను. ఇలా బయట ఎందుకు పెట్టారో అని మీకు డౌట్ రావచ్చు. అవి పేపర్లు గాలికి ఎగిరిపోకుండా అయితే వాటిపైన బలంగా ఉంటాయి అని అయితే పెట్టాను. ఎందుకంటే మనం పిల్లలు రాగానే ఫస్ట్ ఫీడ్ అయితే ఇవ్వము. ఫస్ట్ అయితే వాటర్ తాగనిస్తాము. తాగిన తర్వాత ఒక 1 hour 2 hours అలా ఫీడ్ అయితే ఇస్తాము. చిక్స్ రాగానే ఫస్ట్ వాటర్ ఇవ్వకుండా ఫీడ్ పెట్టేస్తే ఆ చిక్ అనేది స్ట్రెస్ అయిపోయి ఉంటుంది కాబట్టి ఆ ఫీడ్ తిన్నప్పుడు ఆ స్ట్రెస్ ఇంకా ఎక్కువ అయిపోయి బర్డ్ చనిపోయే అవకాశం ఉంటుంది. అలా కాకుండా ఫస్ట్ వాటర్ తాగితే ఆ బర్డ్ అనేది కొంచెం కూల్గా అయిపోతుంది. అప్పుడు ఫీడ్ ఇచ్చినట్లయితే అది మెల్లిమెల్లిగా తినడానికి అలవాటు పడుతుంది. కాబట్టి చిక్స్ రావడానికైతే అన్నీ రెడీగా పెట్టేసుకున్నాను. ఫీడ్ కూడా వచ్చేసింది. ఇక చిక్స్ రావడం ఒకటే లేట్ ఉంది. చిక్స్ రాగానే కౌంట్ చేసేసుకొని దింపేసుకొని బ్రూడింగ్లో అయితే వేసేసుకొని లైటింగ్ ఇచ్చేసుకోవాలి. అన్నీ రెడీ చేసి పెట్టేలోపు చిక్ వెహికల్ అయితే వచ్చేసింది. ఫస్ట్ మన దగ్గరే ఉంది దింపడం. సో సీల్ వేసిన బండి అయితే లాక్ అయితే తీసేశారు. ఇక కౌంట్ చేసుకొని దింపేసుకోమని చెప్పారు. మా అక్క వాళ్ళ అబ్బాయిని అయితే పిలిపించుకున్నాను కౌంటింగ్ కోసమని. మా అక్క వాళ్ళ అబ్బాయి, నేను, మా నాన్న అయితే ముగ్గురం ఉన్నాము. ఇక చిక్స్ అయితే దింపేశారు. చిక్స్ దింపిన తర్వాత కౌంట్ కరెక్ట్గా ఉందా లేదా అనేది చెక్ చేసుకోవాలి. ఈ దింపేటప్పుడు మనము కౌంటింగ్ అనేది ఏమాత్రం మిస్టేక్ చేసినా లాస్ట్కి ఆ పిల్లల కాస్ట్ అనేది మన పైనే పడుతుంది. సో కౌంటింగ్ అనేది జాగ్రత్తగా చేసుకోవాలి. పిల్లలైతే బ్రూడింగ్లలో వేసేసాం. ఇక వీక్ ఉన్న బర్డ్స్ అయితే పక్కకు తీసేసాం. అవైతే అతను కౌంట్ చేసుకుంటున్నాడు. వెహికల్లో చనిపోయిన బర్డ్స్ అయితే వాళ్ళే తీసుకెళ్తారు. మనం వాటిని సపరేట్ చేసి వాళ్ళకి ఇచ్చేయాలి. అలాగే బాగా వీక్ ఉన్న బర్డ్స్ కూడా వాళ్ళకైతే చూపించాలి. వాళ్ళు చూసిన తర్వాత ఆ బర్డ్స్ని కూడా వాళ్ళతో పాటు అయితే తీసుకెళ్ళిపోతారు. మన దగ్గర క్యాల్కులేషన్ చేసేటప్పుడు వాటిని మైనస్ చేసి యాక్టివ్గా ఉన్న బర్డ్స్ అయితే మనకు ఇవ్వడం జరుగుతుంది.
కౌంట్ అయిపోయింది, పిల్లలైతే దించుకున్నాం, వెహికల్ కూడా వెళ్ళిపోయింది. ఇక చిక్స్ వచ్చిన తర్వాత 1 అవర్కి ఫీడ్ అయితే పెట్టాలి. సో ఫీడ్ పెట్టడానికైతే ప్రిపరేషన్స్ అన్నీ రెడీ చేసుకున్నాను. ఫీడ్ అనేది ఫీడర్లలో కాకుండా పేపర్ పైన అయితే వేశాను. అలా వేయడం వల్ల చిక్ అనేది ఫీడ్ ఎక్కువగా తీసుకుంటుంది. ఫీడర్లలో పెట్టడం వల్ల ఒక్కొక్క ఫీడ్కు అందకపోతే ఆ చిక్ అనేది ఫీడ్ తినకుండా అలాగే ఉండిపోతుంది. సో వచ్చిన రోజు మాత్రం ఫీడ్ అనేది ఖచ్చితంగా పేపర్లలో ఇలాంటి ప్లాస్టిక్ ప్లేట్లలో మాత్రమే పెట్టాలి. ఓకే అండి, ఇది ఇవాల్టి వీడియో. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి మంచి వీడియోలతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. నమస్తే.